సో ఇందాక చెప్పినట్టుగానే డెంగ్యూ, మలేరియా ఇవన్నీ దోమల నుంచి మనకి దోమ కాటుతో వచ్చేవి. సో దోమల్లో మనకి బ్రీడింగ్ అయ్యేది ఇట్లా నిలవ ఉన్న నీళ్ళ దగ్గర, స్టాగ్నేటెడ్ వాటర్తో. అవి మనం అవాయిడ్ చేయాలి. నీళ్లు పూల్ అవ్వకుండా ప్లాన్ చేసుకోవాలి. డ్రైన్స్ అవన్నీ క్లీన్గా ఉండేటట్టుగా మన ఏరియాలో అంతా నీట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. సెకండ్ థింగ్, మనకి ఈ దోమలు రాకుండా మన ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది మాస్కిటో మెష్ లేదా మాస్కిటో రెపెలెంట్స్ అంటే ఓడోమాస్ అటువంటివి రాసుకోవటం, దోమలు కాటేయకుండా చూసుకునేటట్టుగా ప్రయత్నం చేయాలి. ప్లస్ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకునేటట్టుగా మంచి ఆహారము, మంచిగా లిక్విడ్స్ అవి తీసుకుంటూ కాస్త మన న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో బై ఛాన్స్ ఏమైనా వీటి వల్ల మనకు ప్రాబ్లం వచ్చినా మన బాడీలో రోగనివారణ శక్తి మంచిగా ఉండటం వల్ల మనకి సీరియస్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఇన్స్పైట్ ఆఫ్ దిస్ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒకవేళ ఏమైనా మనకి సిమ్టమ్స్ కనిపించినా, సడన్గా జ్వరం రావటం, ఒళ్ళు నొప్పులు రావటము, బాగా డీహైడ్రేట్ ఫీల్ అవ్వటం, ఇటువంటివి ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా మెడికల్ అటెన్షన్కి వెళ్ళటం కరెక్ట్గా ఉంటుంది. సో వాళ్ళు ఇంకా చూసి మీ సిమ్టమ్స్ బట్టి మీకు రాసిన మెడిసిన్స్, ఏమైనా బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే చేయించిన దాన్ని బట్టి ఫర్దర్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుందో అనేది మీ డాక్టర్ ప్లాన్ చేస్తారు. సో ఇమ్యూనిటీ పెంచుకోవటానికి అనేది ఈ టైంలో, ఈ సీజన్లో మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం మంచి న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. ఫ్రూట్స్, కొంచెం జ్యూసెస్, కోకోనట్ వాటరు అండ్ మంచి ఆహారం, అన్ని వెజిటబుల్స్. అంటే మనకి తీసుకునే ఫుడ్ అనేది విటమిన్స్లో బాగా రిచ్గా ఉండాలి. సో ఆ కైండ్ ఆఫ్ డైట్ తీసుకోవటం వల్ల మన బాడీలో కొంచెం ఈ రోగనివారణ శక్తి బాగా డెవలప్ అయ్యి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయ్యి మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉండేది షుగర్ ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, మరీ చిన్నపిల్లలకి. వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళని ఎంత ప్రొటెక్టెడ్గా ఉంచుకుంటే అంత కరెక్ట్గా ఉంటుంది. సో దట్ వాళ్ళ రెసిస్టెన్స్ కొంచెం లోవర్ సైడ్లో ఉండటం వల్ల త్వరగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఓకే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ పాపులేషన్ని మనం ఎక్కువ కేర్గా చూసుకోవాలి. సో బేసికలీ వర్షంలో తడవటం వల్ల ఒకటేంటంటే ఆ చెమ్మ ఎక్కువ అయ్యి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లస్ ఈ సీజన్లో ఉన్న హ్యూమిడిటీకి, సన్లైట్ సరిగా ఉండకపోవటం వల్ల వచ్చే ఈ హ్యూమిడిటీ వల్ల కొంచెం మనకి వైరసెస్ అవన్నీ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా సడన్గా ఫీవర్ రావటము, జలుబు, దగ్గులు రావటం, గొంతు నొప్పులు రావటము, ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఇవన్నీ కొంచెం ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. దాని నుంచి మనకి ఈ ప్రాబ్లమ్స్ డెవలప్ అయి ఉండొచ్చు అనేది ఆ సిమ్టమ్స్ మనం గుర్తించాలి. అండ్ అటువంటి ఏమైనా ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా ఇందాక నేను చెప్పినట్టుగా కంపల్సరీ మెడికల్ అటెన్షన్కి వెళ్ళి వాళ్ళ అడ్వైస్ ప్రకారంగానే ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసుకోవాలి.